త్వరగా తీసుకెళ్ళండి. స్వప్న డాక్టర్, పేషెంట్ సీరియస్. లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. మెయిన్ గా బ్రెయిన్ లో హెమరేజ్ వల్ల ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 10 లక్షలా? ఎస్. ఇమీడియట్ గా 1 lakh కౌంటర్ లో పే చేయండి. బ్యాలెన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అరేంజ్ చేసుకోండి. స్వప్న ఆపరేషన్ పూర్తయింది. అవుట్ ఆఫ్ డేంజర్, బట్ స్టిల్ షీఈస్ ఇన్ కోమా. వన్ మోర్ థింగ్, ఐఎమ్ సారీ టు టెల్ యూ, తన ప్రెగ్నెన్సీ కూడా పోయింది. ఐసీయూకి షిఫ్ట్ చేశాము. మీరు వెళ్ళి చూడొచ్చు. స్వప్న మెడికల్ ఎక్స్పెన్సెస్ అంతా వీళ్ళే పే చేస్తున్నారు. వీళ్ళు ఇప్పటివరకు ఎంత పే చేశారు? ఆల్మోస్ట్ 7 lakhs పే చేశారు. స్వప్న అడ్రస్ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? ఎస్, హాస్పిటల్ రికార్డ్స్ లో ఉంటుంది. ఆ అడ్రస్ ఇవ్వగలరా? ఐసీయూలో ఉన్న పేషెంట్ స్వప్న అడ్రస్ కాపీ తీసుకురా. డాక్టర్, స్వప్నను ఒకసారి చూడొచ్చా? ఎస్, షూర్. There she is. ఇదిగోండి సార్ కేస్ షీట్. ఏంటా సౌండు? అమ్మా, ఇంకా ఏదో ఒక ఛాన్సే లేదు. ఎక్కడి నుంచి ఏంటి తలుపులకు తాళం వేశారు? ఎక్కడి మనిషి? ఏంటండి ఇది? తలుపులకి తాళాలేస్తున్నాయి, విండోస్ క్లోజ్ చేశారు. అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? దొంగ రాకుండా నా ఏర్పాటు నేను చేసుకుంటున్నా. పోలీస్ అయ్యుండి దొంగకి భయపడుతున్నారా? సిగ్గేయడం లేదు? భయమా నాకా? అది మా పోలీస్ బ్లడ్ లోనే లేదు. అయినా కొంపలో ఇన్ని సామాన్లు ఉండగా వాడు నా డ్రెస్ ఎందుకు తీసుకెళ్తున్నాడు చెప్పమా? మీకుంది ఒకే ఒక డ్రెస్. ఆ విషయం మీకు తెలుసు కదా. మీ నాన్నకి చెప్పాడు గుట్టించో. ఛాన్స్ దొరికితే వదలరు కదా. ఇంతకే కన్నం ఎందుకు మూసేశారు చెప్పండి? వాడు నా డ్రెస్ కన్న వేయకుండా ఉంటానికి. అందులోంచి కన్నం వేస్తారా? ఏమో, నోము సినిమాలో నాగుపాములాగా, రాజమౌళి ఏగలాగా ఎలా అయినా సరే ఇంట్లో దూరి నా డ్రెస్సుని. ఒరే యాలీ బాబా, ఈసారి 40 మంది దొంగలతో వచ్చిన నా డ్రెస్ మాత్రం ఎత్తకెళ్ళేవురా. పదా, డ్యూటీ టైం అయింది. ప్లాట్ నెంబర్ 38, రైట్. ఓపెన్ ది డోర్, ఓపెన్ ది డోర్. మీరేనా ఓనరు? సార్ వచ్చారు. నమస్కారం సార్. సిరి స్వప్న ఇక్కడే ఉండేవాళ్ళ? అవును సార్, కానీ 6 నెలల నుంచి వాళ్ళు ఎవరు రావట్లేదు సార్. కాబట్టి వాళ్ళ సామాన్లంతా సర్దించి స్టోర్ రూమ్లో ఉంచాను సార్. చూపించండి. రండి రండి సార్. ఇవేనండి.
ఇది తేలిగ్గానండి లేపేయచ్చు. ఇంట్లో బుడ్డోడు వాడుకుంటాడు. సార్ ఇదేదో మనకు కావాల్సిన ఫోటో ఏమో ఒకసారి చూడండి సార్. ఈ ముగ్గురు ఓకే. నాలుగో వాడు ఎవడు? ఏమైందే? 1 hour నుంచి ట్రై చేసిన ఫనీగా నెంబర్ వెయిటింగ్ వస్తుంది. 1 year నుంచి వెయిట్ చేస్తున్నాడు. నెట్లో చాటింగ్లు, ఫోన్లో టాకింగ్లు అంటూ వాడికి కనిపించకుండా నువ్వే ఓవర్ చేస్తున్నావు. అవును, అతన్ని చూడలేదంటున్నావు. చూసాక నచ్చకపోతే? అతని వాయిస్ స్వీట్ గా ఉంటుంది. తొక్కేం కాదు, అలా స్వీట్ గా మాట్లాడే వాళ్ళే రేపు నీ చేత తొందరగా పులుపు తినిపిస్తాడు. ఆ తర్వాత నీ ఫోన్ కి ఇన్కమింగ్ తక్కువ, అవుట్ గోయింగ్ ఎక్కువ. ఏంటే మనం మిస్ కాల్ ఇవ్వాలి గాని అట్నుంచి మనకి మిస్ కాల్ ఏంటే? నా ఇంట్రెస్ట్ ని చెక్ చేస్తున్నాడేమో. ఏంటి రీసెంటా? కాదు, ఇన్నోసెంట్. ఏం చేస్తుంటాడే? క్రికెట్ ఆడుతుంటాడు. బౌలరా బ్యాట్స్మెనా? ఆపండి మీ బ్యాటింగ్ గొడవ. అయిపోయిందా నీ చాటింగ్? చాటింగా? నేనా? నో వే. మీ ధోని చేసుంటాడు. ఇది వేరే వాడి నెంబర్. ఇంకెవడిదే? 1 year నుంచి టచ్ లో ఉన్నాడే. హలో, ఏంట్రా నీ బాధ? అసలు ఎవడ్రా నువ్వు? ఆదికి అన్నయ్యవా, సాంబాకి స్నేహితుడివా? అసలు ఎవడ్రా నువ్వు? కనిపిస్తే కుమ్ముతాను. ఇడియట్, పెట్టేరా ఫోను. హాయ్. హాయ్. ఓయ్, నేను మీకోసం వస్తే మీరే నా గురించి ఆకుండా వెళ్ళిపోతున్నారు. ఎవరు ఆగితే నేనెందుకు ఆగాలి? ఎవరో బొమ్మ కొన్నారని మీరెందుకు 800 ఇవ్వాలి? నేనివ్వలేదు, మీరే లాగేసుకున్నారు. అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. ఇవ్వండి. అవును, మన ఫ్రెండ్స్ ఏరి? మన ఫ్రెండ్స్ ఎవరు? అదేనండి, లతా గీత. వాళ్ళు నీ ఫ్రెండ్స్ ఏంటి? నా ఫ్రెండ్స్. మొన్ననే కదండి నాకు ఫ్రెండ్స్ అయ్యారు. గీత మొన్న అప్పు కూడా ఇస్తానంది. తన అప్పు సంగతి తర్వాత, ముందు నా బ్యాలెన్స్ క్లియర్ చేయి. ఇదిగోండి 400. మళ్ళీ ఇన్స్టాల్మెంట్ ఏంటి? అదే కదా, మీరు సడన్ గా కనిపిస్తారు, సడన్ గా నా దగ్గర ఇంతే ఉంటుంది. కొన్ని వదిలించుకోవాలనా? వదలవండి, ఏమంటారు? అవునవును. మీకు 400 ఇచ్చినట్టు లతా గీతలకు చెప్పండి. వాళ్ళకెందుకు? జస్ట్ విట్నెస్ అండి. విడిచే తక్కువ ఇన్స్టాల్మెంట్ కి విట్నెస్ ఒకటి. బాయ్ అండి. ఏమండి? ఏంటి? నా బొమ్మ జాగ్రత్త అండి. వీడి బొమ్మ సంగతి ఏమో గాని నాకు బొమ్మ చూపిస్తున్నారు. మామ అనుకుంటే స్నానం అయిపోయింది. మీద కూర్చొని బంగారం ఎక్కడదే? మా నాన్న పంపించారు. ఓ, ఎప్పుడు వచ్చాడు? కొరియర్లో పంపించారు. ఏంటి బంగారం కొరియర్లో కూడా పంపిస్తున్నారా? నా యూనిఫామ్ ఏదే? నాకేం తెలుసు? ఓ, నిన్ను అడుగుతున్నాను, ఏంటి ఎక్కడుందో నాకు తెలుసు. ఎక్కడో చెప్తారు పాపం. తింగరోడు ఎక్కడెక్కడ తిరుగుతాడో ఏమిటో. డాడ్ నా ఫ్యూచర్ గురించి ఆలోచించమన్నాడు, కానీ ఈ అమ్మాయి నా ఫ్యూచర్ అనిపిస్తుంది.
ఎస్, నా ఫ్యూచర్ ప్లాన్ సెట్ అయింది. అటు చూడరా, అందాలన్నీ తూకం వేసినట్టు ఏముందిరా. గుళ్ళో మిస్ అయ్యి ఇక్కడ ప్రత్యక్షమయ్యావా? మేడం ఆర్డర్ ప్లీజ్. 1 కప్ కాఫీ. ఓకే అంతే. ఇక నేను లైఫ్లో మిస్ అవ్వకుండా చూసుకుంటాను. సార్ అమ్మాయిని తర్వాత తినచ్చు, ముందు కేక్ తినండి. మేడం థ్యాంక్ యూ. అమ్మాయిలు కనబడితే చాలు సొంగ కారుస్తారు, చెత్తగా చేయదవాళ్ళు. అబ్బో ఏమైంది? ఏమోరా, ఏ రాజే ఏమైంది? నాది నా దగ్గర లేదనిపిస్తుందిరా. ఏంటి నీది లేదా? నాది అమ్మాయి తీసుకెళ్ళిపోతుందిరా. ఫోన్ నేను సార్, మళ్ళీ వచ్చినప్పుడు అడగవచ్చు. ఏంట్రా అదే? అదే సార్, సార్ గారిది ఏదో పట్టుకెళ్ళిపోతుందని అన్నారు. అన్నా నువ్వు రియల్ పోలీసులా ఉన్నావన్నా? రియల్ పోలీస్ లాగా ఉండాలనే కదా రియల్ పోలీస్ డ్రెస్ చేసుకొచ్చింది. అయినా పట్టబగలిగి లైట్ ఎందుకన్నా? నేను బ్లాక్, ఆ లైట్ వేస్తే గానీ అవన్నీ నేను వైట్. అయితే నువ్వు సూపర్ అన్నా. నేను సూపర్ గా ఉండాలంటే ముందు మన రైట్ కి వెళ్ళాలి. ఇదిగో డబ్బులు తీసుకో. ఓకే అమ్మా. ఆ కొబ్బరి బండాలు వాడితోనే మన ఫైట్. కమాన్. యారా ఏ హెడ్ గారు బోండా కొట్టమంటారా? లాటిచ్చి కొట్టానంటే ఎడ్డు పగిలిపోద్ది. కొబ్బరి నీళ్ళతో సరిపెట్టేద్దాం అనుకుంటున్నావా? వాళ్ళండి మీరు లోపల కూర్చోకూడదు తినండి. ఫేస్ నుజ్జు అయిపోద్దురే పోలీస్ మౌలి. అయ్యా రూప ధర్మం చేయండి అయ్యా. చేదర్ నాయలని యారా నువ్వు వాన్ తిడుతున్నావా నన్ను తిడుతున్నావా? ఊరుకోండి హెడ్ గారు, ఆయన ఎదురుగా ఎట్టంట. ఇదిగోండి మీ 50 రూపాయలు. ఈ బోసుగాడంటే ఎకసగాలుగా ఉందా? 50 రూపాయలతో సరిపెట్టేద్దాం అనుకుంటున్నావా? 500 దే. 500? ఇవన్నీ అమ్మితే వచ్చేది 500 అండి. నా పెట్టుబడి బాగా మిగిలేదు 100. అవునరా, కొబ్బరి బొండాల్లో కుక్కని పెట్టుకుని అమ్మేస్తున్నావు అంట. కొబ్బరి బొండాలు తెచ్చే సంచిలో అమ్మాయిలు దుబాయ్ సప్లై చేస్తున్నావు అంట. బాబోయ్, ఈ కొబ్బరి బొండాలు తప్పితే ఆ కొకైన్ ఏంటో దుబాయ్ ఏంటో నాకు ఏం తెలియదు బాబు. బాబు ఇదిగోండి నీకు పుణ్యం 100 తీసుకొని పో. ఇందాక ఇస్తాను 50రా. ఈ హెడ్ కానిస్టేబుల్ బోసుగాడితో పెట్టుకుంటే ఫేస్ స్మాష్ అయిపోద్ది. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నావు? కొబ్బరి బొండం కావాలా? చెప్పొచ్చు కదా మొహమాట ఎదవకి. ఏంట్రా చెరుకు బండ్లు సప్లై చేస్తున్నావంట? యారా నీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఏంట్రా చెరుకు గడ కూడా కావాలా? ఇది కూడా నేనే చూసుకోవాలా? రా. ఏమండి కాఫీ? ఈ రోజు పేపర్లో వార్తలేమిటో. పశువులకు ఆరోగ్యం బాలేదట. అలాగా? ఏరా పొద్దెక్కే వరకు ఎద్దులాగా నిద్రపోకపోతే తెల్లవారుజామున లేవచ్చు కదా. హాయ్. ఏంటి ఫాలోయింగ్? మిమ్మల్నా? నేనా? నో వే. నేనేదో మార్నింగ్ జాగింగ్కి వచ్చానా? జాగింగా? ఈ టైంలోనా? కదా.
ఏంటి సైట్ కొడుతున్నావా? సో యా, ఈ సైట్ చాలా బాగుంది, అందుకనే చూద్దామని వచ్చాను. ఓయ్, సైట్ చూస్తున్నానన్నావు, ఇప్పుడేంటి ఫాలో అవుతున్నావు? మిస్టర్. ఓయ్, మిస్టర్ ఏంటండి? అడిగితే నా పేరు చెప్తాను కదా. అవునా? ఫస్ట్ నీ పేరు చెప్తావు, తర్వాత నా పేరు అడుగుతావు. అప్పలమ్మ అని చెప్పినా సరే నైస్ నేమ్ అంటావు. ఓయ్ ఓయ్, తెలుసు, నాకన్నీ తెలుసు, దయచేసి పో. అరే పోరా.